ఈరోజు ఉమ్మడి కూటమి అధికారికి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ 43 ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము కార్మికుల పక్షాన అదే భవన నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. 1387 రూపాయలు ఇస్తే ఏంటి ఉచితమని కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్ లో దొరికినటువంటి ఇసుక్కి ఒక డంప్ యార్డ్ లో దొరికినటువంటి ఇసుక్కి స్టాక్ యార్డ్ డంప్ యార్డ్ అంటే ఉంటుంది స్టాక్ యార్డ్ లో దొరికినటువంటి ఇసుక్కి తేడా కొంచెం తెలుసుకోవాలి. డంప్ కి రీచ్ కి మధ్య తేడా తెలుసుకోవాలి. అవును సార్, ఒక రిక్వెస్ట్ మీరు ఆ తేడా తెలుసుకోవాలి. రీచ్ లో ఏదైతే ఉందో అక్కడ మినిమం సెస్ తీసుకునే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడికి గాజువాక డంప్ లో ఉన్నటువంటిది సుమారు 220 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి కనుక దాని మీద ఒక రేటు ఉంది. దానికి కూడా కొంచెం ఎక్కువగానే ఉందని కొంతమంది చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. కనుక దాని మీద మళ్ళీ రివ్యూ చేసి సాధ్య అసాధ్యాలను చూసుకొని దానిలో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా చెప్పండి. ఉచిత ఇసుక అనేసరికి రీచ్ల దగ్గరికి వెళ్ళి నేరుగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని మధ్యలో కాంట్రాక్టర్లు పెట్టి ఆ కాంట్రాక్టర్ ఆప్షన్ వేసుకుని తీసుకుని అమ్ముకునే విధానం కాదు. ఇది మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకోటి కూడా చూసాం, 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, ఆదాయం పోయిందని మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ప్రభుత్వం ఆదాయ వనరులుగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని లాభాలు ఏ విధంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటట్టుగా ఉండాలి. అంటే నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు ఇచ్చేటట్టు ఉండాలి, నిర్మాణ రంగం ఊపులు అందుకునేటట్టు ఉండాలి. అంతే తప్ప దానికి మనం 700 కోట్లు వచ్చే దళాలను పెట్టి ఈరోజు మీరు ఒకసారి ఈరోజు ఎంక్వైరీ పడుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వం ఎంత దోసుకుందని దాని మీద. ఇక్కడ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి యొక్క ఆలోచన ఉచితంగా ఇసుక ఇవ్వాలని, దాన్ని నిర్మాణ రంగానికి ప్రోత్సహించాలని, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం. దాంట్లో కూడా కొంతమంది కామెంట్స్ పాస్ చేస్తున్నారు. దానికి అన్నిటి కూడా ఈ ఫలితాలు మీరు త్వరలోనే చూస్తారు. దాని యొక్క మంచి ప్రభావాలు ఏంటంటే ఉచిత ఇసుక యొక్క నిర్ణయం ఒక ప్రభావం త్వరలోనే చూడబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దీంట్లో ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం కూడా ఉంది. ఇందులో ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో ఎవరైనా సరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే దానివల్ల ఇంకా అపోహలు వచ్చేటటువంటి దాని దుష్ప్రభావాలు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక పార్టీ నాయకులు ఎవరైనా సరే వారు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మీరు అందరూ కూడా గమనించండి అని చెప్పి పార్టీకి మంచి పేరు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉచిత ఇసుక ఇచ్చినందుకు గాను మేము ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే మీకు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశాను. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం.